చేస్తున్నాం.
जय 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 आदिशंकर
సార్ మీరు కొంచెం సైడ్లో ఉన్నారు. మన ఎమ్మెల్యే గారు
దయచేసి కొంచెం కెమెరా కొంచెం మినిస్టర్ గారు సెంట్రల్ మినిస్టర్ గారు ఈటల రాజేంద్ర గారిని ఆహ్వానిస్తూ స్వాగతం చెప్తూ అందరూ చప్పట్లు కొట్టాల్సిందిగా. సార్ సార్ కొంచెం సైడ్ వచ్చేయండి సార్. కొంచెం भैया 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 everything is okay. వేద పండితులు విద్వాంసులు అందరూ అటు ఇటు నిలబడవలసిందిగా కోరుతున్నాను. కుడివైపు రండి, విద్వాంసులందరూ కూడా కుడివైపు. కుడివైపు వచ్చి నిలబడండి వరుసగా అందరూ. స్వామివారు వస్తున్నారు. అందరు కలచాలం ఢిల్లీలో కలచాలం ఢిల్లీలో జరిగిపోతాను మళ్ళీ నేను జరిగిపోతా. మళ్ళీ నేను జరిగిపోతా. శారదే పాహిమాన్ శంకర లక్ష్మణ్. నేను శారదే పాహిమా ఉంటాను, మీరు శంకర లక్ష్మణ్ అవ్వాలి. ఓకే, అందరూ ఒకసారి చేతి చెప్పండి. ఓకే, శారదే పాహిమాన్ శారదే పాహిమాన్ శంకర లక్ష్మణ్.
ఇక్కడ జనాభాని అందరూ కూడా తమ హర్షధ్వానాలతో అందరూ జయధ్వానాలతో కరతాళ ధ్వనులతో మన చొప్పట్లతో వారికి స్వాగతం పలుకుతున్నాం. బయటకు వెళ్ళాలి, అందరు బయటకు వెళ్ళాలి. ఈ జన్మకి
भैया साइड వచ్చాయన साइड వచ్చాయన పంతులు గారు ఎక్కడ ఉన్నారు? మెల్లగా స్టేజ్ ఎక్కేసి వెనకాల నుంచి వచ్చే వీడియో కెమెరా ఫోటో కెమెరా నువ్వు ఫోటో కెమెరానే కదా వీడియో కెమెరా అట్లే తీసుకెళ్ళి ఒకటి भैया వెళ్ళిపోవడమే ఇది నేను చూసుకుంటాను అంకుల్ కొంచెం కొంచెం కెమెరా కొంచెం సైడ్ మీరు కొంచెం మైక్ తీసుకెళ్ళు పంతులు గారు ఇబ్బంది పడకన్నా ఇబ్బంది పడకు సైడ్కి వెళ్తా కాల్ తీసాను Thank you.
అన్నా అన్నా తీసుకోవట్లేదు అక్కడ ఆయనకి అలా ఏం చేయాలి మైక్ నేను మనోడు వాడుతున్నాడు స్పేస్ తీయాల సబ్జెక్ట్ మైక్ తీసుకొని కాలి కింద పెట్టుకోవాలి అందరూ చెప్పండి. విద్యా వినయ సంపన్నం వేదరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతే శ్రీమాతాని జగన్నాథాభ్యాం నమః మనోరథాం ప్రార్థయామి. శ్రీమాతాని జగన్నాథాభ్యాం నమః శుక్రనారాయణస్తోమగానాన్ సమర్పయామి. అనగాభూతయా శ్రీమాతాని జగన్నాథదేవతాస్తే గంగా जगतगुरु श्री 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 भारती तीर्थ महास्वामी महाराज की
పరంపరలో ధర్మ సంస్థాపన కోసం సంభవామి యుగయుగే అన్నట్టుగా శంకర భగవత్పాదుల వారిని ధరించి అదే పరంపరలో సాక్షాత్ అమ్మవారి స్వరూపంగా మా మీద దయతో చేసినటువంటి జగద్గురు పాదపద్ములకు అనంత కోటి సాష్టాంగ ప్రణామాలతో జగద్గురు భగవానికి మన పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాలు శాసనసభ్యులు వివేక్ గారు శ్రీకాంత్ ఎమ్మెల్సీ గారు ఆచార్య గారు అందరూ ఒకటే ప్రపంచంలో శాంతి ఈ దేశ ప్రజలు ప్రేమను కోరుతున్నారు, మనశ్శాంతి కోరుతున్నారు. మీరు ఏ ఇంటర్నెట్గా పాల్గొంటుందో గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీ యాత్రను ప్రారంభించి ఈ దేశ ప్రజానికంలో గొప్ప అదేవిధంగా ప్రజలకు మనశ్శాంతి కల్పించినటువంటి ప్రజలు సంపూర్ణంగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నా. సంపద ఎంత ఉన్నా ఇవాళ మానవానికి కావాల్సింది సంపద మాత్రమే ప్రజలకు శాంతి ఇవ్వలేదు, సంపద మాత్రమే ప్రజలకు ఇవాళ సుఖాలు ఇవ్వలేదని అర్థమవుతున్న సందర్భంలో ఇవాళ ప్రపంచ మానవాళికి దిక్సూచిగా ఉన్న ఈ దేశం భారతదేశం మన సనాతన ధర్మం గొప్పతనంగా మన యొక్క సర్వేజంగా సుగుణమైనటువంటి మన సిద్ధాంతం గారు ఇవాళ మరొకసారి ఒకనాడు శంకరాచార్యులు గారు ప్రవచించినటువంటి ఆ ఆధ్యాత్మిక చింతన మరోసారి ప్రపంచానికి విశ్వవిద్యాలయ ప్రయత్నానికి ధన్యవాదాలు తెలుపుతూ నేను స్థానిక పార్లమెంట్ సభ్యులు కాబట్టి మీకు స్వాగతపరమైన వచ్చిన మా శాసనసభ్యులు మా చదువుకున్న స్వాగతపడడానికి ధన్యవాదాలు చేస్తాను. గౌరవ
శివశేఖర భారతి గారు మహా పెద్దలు సాక్షాత్ పరమాత్మ స్వరూపులు వారు మన గురుకులాపూర్ నియోజకవర్గానికి మన ప్రాంతానికి వచ్చేసినందుకు మన ప్రాంత ప్రజలందరి తరఫున ఎన్నో సంవత్సరాలుగా విరోధులుగా స్వామి గారి నుంచి రాకపోతే చూస్తున్నారు. ప్రతి భక్తుల తరఫున అందరి తరఫున వారి పాదాభివందనం చేసుకుంటూ వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ఈశ్వరుని ఆజ్ఞలేంటి చీమైనా కదలదంటారు. మరి స్వామి గారి అసలుకి నవరాత్రులతో మనకు స్మరించుకుని స్వామి గారి యొక్క సందేశాన్ని మనం ఇప్పుడు వింటూ ఉంటాం. ఇదే యొక్క మండపానికి సాక్షాత్ చేతులు రావాలని అందరి సంకల్పం. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మనమే ఇక్కడికి వెళ్దామంటే స్వామివారి నేనే మీద గుర్తున్నా చెప్పి రావడం అనేది మా ప్రాంత ప్రజలకు అదృష్టం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా మరొక ధర్మ విజయయాత్రగా ప్రారంభమైనది. సాక్షాత్ ధర్మమే నడిచినప్పుడు ఖచ్చితంగా అది విజయయాత్ర అయితే తప్ప వేరే యాత్ర కాదు. వారి అనుభవంతో వారి కలిసి మా ప్రాంతమంతా కూడా సంతోషాలు అస్తవ్యస్తానికి ఇలాంటి సమయం లేదు. స్వామివారికి మనస్ఫూర్తిగా మా ప్రాంత ప్రజలందరూ తరఫున పాదాభివందనం తెలియజేసుకుంటూ మీకు రాక మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది, ఎంతో తృప్తినిచ్చింది, ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇక్కడ కూడా సాక్షాత్తు మీరు మీ యొక్క శాస్త్రోక్తమైన పూజలు పద్ధతులను ఇక్కడ స్థానికంగా ఎక్కువ తప్పు సందేశాన్ని నాకు ఇస్తూ మీకు పూజా పద్ధతులు అన్నింటినీ పద్ధతుల్లో ఆచరిస్తూ సాక్షాత్తు రాకుండా మమ్మల్ని పరిస్థితుల్లో మా పంచంలో కాబట్టి నిజంగా మిమ్మల్ని సాక్షిస్తున్నారు. చాలా సంతోషం. మా రాజేంద్ర రవిచంద్ర గారు సంకల్పించిన అందరితో సంకల్పం తెలియజేస్తారు. ఖచ్చితంగా జగద్గురు వారు రావాలి ఇక్కడికి మా సంకల్పం ఉంది అని చెప్పి 5 సంవత్సరాలుగా నిరంతరం చేస్తూ ఆ యొక్క భక్తులను తీసుకొస్తారు. కాబట్టి మీ రాక నిజంగా మీ యొక్క ధర్మయాత్ర ధర్మ విజయయాత్ర మీ యొక్క విజయమే మా అందరి విజయం. మీ యొక్క విజయమే మాకు సంతోషం. తప్పకుండా ప్రపంచమంతా కూడా సుఖ సంతోషాలతో ఉంది. మీరు ఎప్పటికప్పుడు చేసే ప్రయత్నం మీరు పూజా కార్యక్రమాలు కూడా మా అందరి చల్లని చూపు మీకు మా పైన ఉంది కాబట్టి మీరందరూ సుఖ సంతోషాలతో అన్ని విధాలు పెంచుకున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా మీ అభివృద్ధి ఉండాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ మరొకసారి మా ప్రాంత తరఫున మీకు బాధబంధువుల ద్వారా నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం తెలియజేసుకుంటూ జై జగద్గురు వారు. దయచేసి అందరూ కూర్చోండి. ఇంతమంది లోపల కూర్చోవాలి. గౌరవనీయులు గౌరవ ప్రభాకర్ శర్మ గారు ఆహ్వాన పత్రిక సమర్పణ చేసి శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యవర్యాణాం యమాద్యష్టాంగ యోగ నిష్ఠా గరిష్టానాం తపశ్చక్రవర్త్యాది బిరుదాంకితానాం శ్రీమద్ శంకర భగవత్పాద ప్రతిష్టాపిత దక్షిణామ్నాయ శ్రీ శృంగగిరి శారదాపీఠం సమధిష్ఠితవతాం సర్వజ్ఞ సర్వశాస్త్ర పరీక్షణ వికసాయమాన శేరుషి విశేష విలసిత అమంద మందహసితానాం అస్మత్ గురుణాం శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి శ్రీచరణాంతేవాసినాం సకల విద్యా వివేక వినయ నయ పరిపక్వ ప్రౌఢ నియమ
विप्रादि ज्ञान तेजो विशेष संभराणां समाज श्रेयो नित्य चिंतन तपो व्रत नियम निष्ठा निविष्टानां भक्तानुग्रह तत्पराणां विद्या विनय संपन्नानां वीतरागाणां विवेकिनां वेदांत तत्वज्ञानां श्रीमहित सर्वहित श्रुति संहिता वाङ्मय संहति मधुर भाषण पूर्ति वृत्ति सुदर्शन अनुग्रहशीलानां जगद्गुरूणां श्री 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 विधुशेखर भारती स्वामी सन्निधान श्रीचरणानां शरणारविन्द सन्निधाने भाग्यनगरे भाग्यनगर भाग्याय भारतीय संस्कृति संस्कार समुदाचार परंपरा प्रतिष्ठापनाय विविध मंदिर स्थान सेवास्थान धर्मस्थान दीक्षास्थान प्रवृद्धये शुभागमन धर्म विजय शुभयात्रा प्रारंभ महोत्सवे भाग्यनगर उत्तरद्वारे काम्य कोम्मपल्ली क्षेत्र श्री दुर्गा देवी सुस्थिर महापीठे श्रीचरणानां जगद्गुरूणां स्वागतोत्सव महाकार्यक्रमे समागतैः भक्तैः वेदशास्त्र विद्या पारंगतैः अनुष्ठानपरायणैः श्री ललिता विष्णु गीता स्तोत्र पारायण प्रवृत्त प्रवर्तक वृंदैः राचल्ल वंशजेन श्री हैत्री सहधर्मचारिणी समेतेन रविचंद्र शर्मणा च समर्प्यमाणं सांजलिबन्धं भक्तिपूर्वकं मंगल वेद शास्त्र कोश पुरस्सरं स्वागतवच सुमनो नीराजनं भो स्वामिनः न कर्मणा न प्रजया धनेन केवलं त्यागेन इति ब्रह्मचर्यत एव साक्षात् शृंगगिरि श्री शारदा पीठाधिप श्रीचरणानुगृहीतं साक्षात् भारती तीर्थ महास्वामी श्रीचरण करकमलतः संप्राप्तं संन्यास धर्माख्यं तृतीयं जन्म समधिगतवतां श्रीचरणानां भवतां जन्मधन्यम्। हे महानुभावाः, तुरीयाश्रमस्य स्वीकार समयम् आरभ्यैव अविश्रान्त गुरुसेवा धर्मानुष्ठान प्रवृत्ति भक्त संबोधन शास्त्र संरक्षण मंत्रोपासनादि समाचरतां यमनियमासन प्राणायामादिना स्वकर्मणा सर्वान् जनान् धर्म भगवद्भागवत सेवने धर्मे भगवद्भागवत सेवने वेदशास्त्र प्रवर्धने स्वजन्मोद्धरणे प्रेरयतां भवताम् अविरला कृषिः साफल्यं वृद्धिं च आप्नुवती वर्तते। अयि अभय प्रमाण प्रमेय प्रेम स्वरूपाः भवदीय दर्शनेन अस्माकं जीवनं धन्यम्। तत्र भवदनुगृहीतैः श्री शारदा चन्द्रमौळीश्वर पूजा प्रसाद कुङ्कुम पुष्प फल अक्षतैः अस्मद्भाग्यं प्रवर्धते। अस्मत् उत्तरजीवनं सर्वादर्शैव भविष्यति च इति मन्यामहे। हे अपार करुणा सिन्धवः, जीवन संतारणाय मम अनुष्ठानाय श्रीचक्र प्रसादं प्रदत्तवन्तः अस्मत् गृहप्रवेशोत्सवे अस्माकं कृते शृङ्गगिरौ शतचण्डी महायज्ञं निर्वर्तयितुम् अनुज्ञां दत्त्वा श्रीमद्भारती तीर्थ महास्वामी स्व साक्षात् पादुके श्रीपादुके प्रदत्तवन्तः। गतार्षे महर्नवम्यां भाषणानुदर्शनं दत्तवन्तः। ऐषमः आश्विने कृष्ण एकादश्याम् अद्य प्रत्यक्षं गृहागमनभाग्यं च प्रदत्तवन्तः। अहो अस्माकं जन्मान्तर त्रिवेला योग्यतारूपं भागधेयं धन्याः स्मः।
కొమ్మపల్లి జనాన్ అస్మత్ గ్రామ జన్మ బంధుమిత్రాణి క్షేత్ర ప్రాణినశ్చ శుభోదర్క భవత్ పరమ పావన శుభాశీర్ భాషణానుగ్రహేణ ధన్యాన్ కుర్వంతు ఇతి వయం నివేదయామః. మంగళం శ్రీ 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 మేము కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో నవరాత్రోత్సవాలు ప్రారంభం చేసిన కొత్తలో అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాం. ఆ సందర్భంలో జగద్గురువుడు అనుగ్రహం చేత శ్రీచక్రం లభించి ఆ శ్రీచక్ర భాగ్యం చేత మా గురువు గారైనటువంటి మంత్ర దీక్షా గురువు గారైనటువంటి పాలకుడు నరసింహరామకృష్ణ సిద్ధాంతి గారి చేత వారి ఆరోగ్యం చేత శృంగేరి వెళ్ళి అక్కడ జగద్గురువు యొక్క అనుగ్రహం చేత శ్రీచక్రం తీసుకుని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇల్లు కట్టుకునే భాగ్యం లభించింది. ఆ సందర్భంలో నవరాత్రోత్సవాలు ప్రారంభం చేసుకుని ప్రతి నవరాత్రోత్సవానికి శృంగగిరి వెళ్లి జగద్గురువుల అనుగ్రహ ఆశీస్సుల చేత నవరాత్రోత్సవాలు చేసుకున్న పుణ్యమేమో, ఆ చతుషష్ఠిపచారాల భాగ్యమేమో, ఆ శిలాన్నాయాల భాగ్యమేమో నేడు శుక్రవారం రోజున సాక్షాత్ అమ్మవారి స్వరూపం మనందరినీ అనుగ్రహించడానికి వచ్చినట్టుగా భావన చేస్తూ దక్షిణామున్నాయ శారదా శృంగేరి జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి మహారాజుకి, శ్రీ 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 విజయశేఖర భారతీ స్వామి మహారాజుకి, మా ధన్యం చేసేటువంటి జగద్గురు పాదపద్మలకు ధన్యం చేసేటువంటి జగద్గురు పాదపద్మలకు మా ఈ ప్రాంత ప్రజల యొక్క పక్షాన, మా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యుల పక్షాన, మా భక్తజన సందోహం పక్షాన అయ్యా తప్పనింటే మన్నించమని సాష్టాంగ ప్రణామాలచే నమస్కరిస్తూ మమ్మల్ని మన్నించి సాక్షాత్తు ఆశ్వయుజ మాసంలో చేసినటువంటి ఆ నవరాత్రోత్సవాలలో ఆ అమ్మే మనల్ని అనుగ్రహించడానికి వచ్చినట్టుగా కుంభావ సరస్వతులు అమృతవాక్కులు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. అందరూ దయచేసి కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. స్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. మనందరం అనాది కాలంగా సనాతన వైదిక ధర్మాన్ని ఆచరించేటటువంటి పరంపరలో జన్మించాము. ఈ సనాతన వైదిక ధర్మం అనేది ఏదైతే ఉందో
ఇది అత్యంత ఉత్కృష్టమైనటువంటిది. మనిషి యొక్క సమస్త జగత్తు యొక్క శ్రేయో మార్గాన్ని చూపించేటటువంటి ధర్మం, సమస్త ప్రపంచం యొక్క శ్రేయస్సుని ప్రసాదించేటటువంటి ధర్మం. అందువల్లనే ఈ సనాతన ధర్మం అనేది ఇంత ఉత్కృష్టమైనటువంటి ధర్మం. ఇవాటి రోజున ఈ సనాతన వైదిక ధర్మాన్నే హిందూ ధర్మం అనేటటువంటి చిన్న పేరుతో మనం వ్యవహరిస్తూ ఉన్నాం. దీని యొక్క అసలైనటువంటి అంటే ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి పేరు అనంటే సనాతన వైదిక ధర్మం. ఎలాగైతే ఇప్పుడు లోకంలో ఏదైనా ఒక మనిషికి పెద్ద పేరు ఉన్నప్పుడు దాన్ని చిన్నదిగా చేసి చిన్న పేరును సులభంగా కావచ్చు అని చెప్పి చిన్న పేరుతో పిలుస్తూ ఉంటారో, అదేవిధంగా ఈ ధర్మానికి ఉన్నటువంటి గొప్ప పేరు ఈ సనాతన వైదిక ధర్మం అనేటటువంటిది. దానికంటే హిందూ ధర్మం అనేటటువంటి పేరు చిన్నగా ఉంది కాబట్టి వెంటనే పలకడానికి సులభంగా ఉంది కాబట్టి హిందూ ధర్మం అనే పేరుతో దీన్ని వ్యవహరిస్తూ ఉన్నాం. అయితే ఈ పేరు యొక్క అర్థాన్ని గనక మనం తెలుసుకుంటే అప్పుడు ఈ సనాతన వైదిక ధర్మం అనేటటువంటి పేరు చాలా గొప్ప పేరు, ఒక గొప్ప అర్థాన్ని మనకు తెలియజేసేటటువంటి పేరు. అంటే ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేసేటటువంటి పేరు అనంటే ఈ సనాతన వైదిక ధర్మము అనేటటువంటి పేరు. ఎలాగా అనంటే ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి, అంటే మూడు శబ్దాలు ఉన్నాయి. ఒకటి సనాతన అని ఒక శబ్దం, వైదిక అని ఒక శబ్దం, ధర్మం అని ఒక శబ్దం. 3 శబ్దాలు ఉన్నాయి. ఈ 3 శబ్దాలు ఇచ్చేటటువంటి అర్థం ఏదైతే ఉందో ఈ అర్థం ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటటువంటిది. అంటే ఈ పేరు విన్న వెంటనే దీని యొక్క గొప్పతనం మనకి తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇటువంటి పేరుని పెట్టారు. ఎందుకంటే ఇదివరకటి కాలంలో ఏదైనా ఒక వ్యక్తికి కానీ ఒక వస్తువు కానీ పేరు పెట్టాలి అంటే చాలా ఆలోచించి పెట్టేవాడు. అంటే ఆ పేరుని పెట్టే దాని యొక్క గొప్పతనం తెలియాలి అనేటటువంటి ఆలోచనతో పేర్లు పెడుతూ ఉండేవాడు. ఇప్పటి కాలంలో అయితే ఏమో అర్థం ఉండదు, అసలు అర్థం లేని పేర్లు పెడుతుంటారు. ఇప్పటి కాలంలో అయితే ఆ పేరు అర్థాలే ఉండవు. చిన్నపిల్లలకి ఏదో పేరు పెడుతుంటారు, అలా ఏదో పేరు అర్థం లేని పేర్లన్నీ పెడుతూ ఉంటారు. కానీ ఇదివరకటి కాలంలో అలా ఉండేది కాదు. ఆ ఒక పేరుని పెట్టినప్పుడు దానికి సరైనటువంటి అర్థాన్ని శాస్త్రోక్తంగా ఎందుకంటే ఒక శబ్దానికి ఏమిటి అర్థం అనేటటువంటి విషయాన్ని ఎవరు నిర్ణయం చేయాలి? మన కాదు నిర్ణయం చేయాల్సింది వ్యాకరణ శాస్త్రం నిర్ణయం చేయాలి. భాషకి శబ్దాలకి వీటన్నిటికీ వ్యాకరణ శాస్త్రం అని ఉంటుంది. ఆ శాస్త్రం ప్రకారం ఆయా శబ్దాలకి ఆయా ప్రతి భాషకి ఉంటుంది. సంస్కృత భాష ఉంటుంది, తెలుగు భాష ఉంటుంది, ఇలా అన్ని భాషలకి ఒక వ్యాకరణం ఉంటుంది. ఆ వ్యాకరణం ప్రకారం ఆయా శబ్దాలకి ఆయా అర్థాలు ఉంటాయి. కాబట్టి దాన్ని మనం తెలుసుకొని అటువంటి గొప్ప అర్థాన్ని ఇచ్చేటటువంటి పేరుని మనం పెట్టాలి. వెనకటి కాలంలో అలా పెడుతూ ఉండేవాడు. కానీ ఇప్పటి కాలంలో అలా కాదు. చాలా మంది నా దగ్గరికి వస్తుంటారు, పిల్లలకి ఏదో పేరు పెడుతుంటారు. మీ పిల్లల పేరు ఏమిటి అంటే ఏదో పేరు చెప్తారు. ఈ పేరుకి ఏమిటి అర్థం అని అంటే ఏదో అర్థం చెప్తారు. ఈ పేరుకి ఈ అర్థం ఎక్కడుంది అని చెప్పి అడిగితే ఎక్కడో ఉంది, గూగుల్లో ఉంది అని చెప్పి చెప్తుంటారు. అక్కడ వెతికేమంటే ఎక్కడ వెతికితే అక్కడ ఉందండి అంటారు. కాదు, ఏ శబ్దానికి ఏమిటి అర్థం అనేదాన్ని వ్యాకరణం చెప్పాల్సింది. ఎక్కడో ఉంటే అట్లా గూగుల్లోని ఏదైతే చెప్తారో అది కూడా మనిషి తయారు చేస్తేనే కదా అది చెప్పాల్సింది. దానంతా అది చెప్పకూడదు. మనిషి దానికి జ్ఞానాన్ని ఇవ్వాలి, ఇస్తే అర్థం మనకి చెప్తుంది. మనిషి ఎలా ఇవ్వాలి, మనిషి దానికి జ్ఞానం ఇవ్వాలి అంటే ముందు మనిషికి తెలిసి ఉండాలి. మరి మనిషి ఎక్కడి నుంచి తెలుసుకోవాలి అంటే మళ్ళీ వ్యాకరణ శాస్త్రం నుంచి తెలుసుకోవాలి. శాస్త్రం నుంచి తాను ఏ శబ్దానికి ఏమిటి అర్థం అనేదాన్ని తెలుసుకొని ఆ సమాచారాన్ని దానికి ఇస్తే అక్కడ చూసేవాళ్ళందరికీ కూడా అర్థాన్ని చూస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ అర్థం అనేటటువంటిది చాలా ముఖ్యం. కాబట్టి ఈ శబ్దం ద్వారా ఈ సనాతన వైదిక ధర్మం అనేటటువంటి శబ్దం ఏదైతే ఉందో దీని ద్వారా ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని మనం చక్కగా తెలుసుకోగలుగుతాం. ఎలాగా అంటే ఇక్కడ సనాతనం అనే ఒక శబ్దం ఉంది. ఈ సనాతనం అనేటటువంటి పదానికి ఏమిటి అర్థం? మనకి ఈ శబ్దాన్ని 2 చోట్ల మాత్రమే ప్రయోగిస్తాం. 2 చోట్ల మాత్రమే. మొట్టమొదటిది భగవంతుడి విషయంలో. భగవంతుడు ఉన్నటువంటి పేర్లలో సనాతనుడు అని ఒక పేరు ఉంది. అదేవిధంగా ఆ తర్వాత మళ్ళీ ఈ శబ్దాన్ని ఎక్కడ ప్రయోగిస్తాము అనంటే మన యొక్క ధర్మం విషయంలో ఈ శబ్దాన్ని ప్రయోగిస్తాము. ఎందుకనంటే ఈ 2 చోట్ల ప్రయోగించినప్పుడు మాత్రమే ఈ శబ్దానికి సరైనటువంటి అర్థం వస్తుంది. లేకపోతే ఈ అర్థమే పోతుంది. ఈ శబ్దానికి ఈ అర్థం కాస్త అనర్థం అవుతుంది. కాబట్టి
ఆద్యంతములు లేనటువంటిది. భగవంతుడికి ఆద్యంతములు లేవు కాబట్టి ఆయనని సనాతనుడు అని అంటాం. అదేవిధంగా మన యొక్క ధర్మం దీనికి ఆద్యంతములు లేవు కాబట్టి ఇది అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ధర్మం, అనంతమైనటువంటి అంటే శాశ్వతమైనటువంటి ధర్మం కాబట్టి దీనికి కూడా ఆద్యంతములు లేవు కాబట్టి దీన్ని సనాతన ధర్మము సనాతనము అని అన్నారు. ఈ అర్థాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ కొంతమంది ఒక ప్రశ్న అడుగుతారు, ఏమిటి అంటే సరే దీనికి ధర్మానికి ఆది లేదు అని కావాలంటే చెప్పచ్చు, ఇది అనాది కాలం నుంచి వచ్చినటువంటి ధర్మం అని చెప్పచ్చు. కానీ ఇది శాశ్వతమైనటువంటి ధర్మం అని ఎలా చెప్పగలుగుతాం? ఇది ఎప్పటికీ ఉండేటటువంటి ధర్మము అని ఎలా చెప్పగలరు? ఎందుకు అనంటే ఈ ప్రకారంలో చాలా మంది ఏవేవో లెక్కలేసి చెప్తుంటారు. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈ ధర్మం అనేది నాశనం అయిపోతుంది, పూర్తిగా క్షీణించిపోతుంది. చాలా మంది ప్రతిజ్ఞ చేసుకుని కూర్చున్నారు, మేము ఏదైనా చేసి ఈ ధర్మాన్ని సంపూర్ణంగా నాశనం చేస్తాము అని చెప్పి ప్రతిజ్ఞ చేసి కూర్చున్నారు. చాలా మంది వాళ్ళ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే ఈ ధర్మాన్ని నాశనం చేయాలి అని చెప్పి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. కాబట్టి వాళ్ళ ప్రయత్నం అలాగే కొనసాగిందంటే ఇన్నేళ్ళైన తర్వాత మొత్తం ఈ ధర్మం అంతా నాశనం అయిపోతుంది కదా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అందుకే కొంతమంది అడుగుతారు, మేము వాళ్ళకి చెప్పారు కదా ప్రతిజ్ఞ చేయడం వాళ్ళకి మాత్రమే కాదు, మాకు కూడా ప్రతిజ్ఞ చేయడం వచ్చు. ప్రతిజ్ఞ చేయడం మాకు కూడా వచ్చు, ప్రతిజ్ఞ చేసి దాని ప్రకారం పనిచేయడం మాకు కూడా వచ్చు. వాస్తవంగా ఇంకో విషయం ఏమిటంటే అసలు ఈ ప్రశ్నకి మేము సమాధానం చెప్పవలసినటువంటి అవసరమే లేదు. ఎప్పుడో కృష్ణ పరమాత్మ భగవద్గీతలో సమాధానం చెప్పాడు. ఏమిటి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే ఈ ధర్మానికి సంకష్ట స్థితి ఏర్పడుతుందో అప్పుడు స్వయంగా నేనే అవతరించి ఈ ధర్మాన్ని ఉద్ధరిస్తాను అని స్వయంగా భగవంతుడు చెప్పాడు. ఆ విధంగా ఎన్నోసార్లు చేశాడు. అనేక విధమైనటువంటి అవతారాల్లో భగవంతుడు చేసినటువంటి పని ఏమిటి అంటే ధర్మోద్ధారం. ఈ ప్రస్తుతం కలియుగంలో శంకర భగవత్పాదాచార్యుల గారి రూపంలోనూ ఆ పరమేశ్వరుడు అవతరించి ఈ కలియుగంలో ఏ విధమైనటువంటి ధర్మరక్షణ చెయ్యాలో ఆ విధంగా, ఎందుకంటే వెనకటి కాలంలో అంతా రాక్షస సంహారం చేసి ధర్మోద్ధారం చేయవలసి ఉంటుంది. కానీ కలియుగంలో రాక్షస సంహారం చేయవలసినటువంటి అవసరం లేదు. మరి ఏం చేయాలి అంటే జనాల్లో ఉండేటటువంటి అజ్ఞానాన్ని పోగొట్టాలి. అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించాలి. అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించేది ఎవరు అంటే గురువు. కాబట్టి గురువు రూపం అంటే జగద్గురువుల రూపంలో ఆ పరమేశ్వరుడు అంటే శంకరాచార్యుల వారిగా అవతరించాడు. శంకరాచార్యుల వారు ఈ జగత్తు యొక్క ఉద్ధారానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఈ జగత్తుకి ఇచ్చి విశేషంగా అనుగ్రహించారు. కాబట్టి ఎప్పుడెప్పుడైతే ఈ ధర్మానికి సంకష్ట స్థితి అనేది ఏర్పడుతుందో స్వయంగా నేనే అవతరించి ధర్మాన్ని ఉద్ధరిస్తాను అని భగవంతుడు చెప్పి ఉన్నాడు. అదేవిధంగా చేశాడు. అయితే భగవంతుడు ఎప్పుడు అవతరిస్తాడు అనంటే ఎప్పుడైతే ఇంకెవ్వరి వల్ల ఈ ధర్మాన్ని ఉద్ధరించడం దీన్ని రక్షించడం అనేది సాధ్యపడదో అటువంటి పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే భగవంతుడు అవతరిస్తాడు. కానీ అప్పటి వరకు ఈ ధర్మాన్ని కాపాడుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేయవలసినటువంటి కర్తవ్యం ఈ ధర్మ పరంపరలో పుట్టినటువంటి జరిగి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మన యొక్క ఈ ధర్మాన్ని కాపాడుకోవడానికి విశేషంగా ప్రయత్నం చేయాలి. ఇంకెప్పుడైతే మన వల్ల సాధ్యం కానటువంటి స్థితి వస్తుందో, ధర్మరక్షణ అనేది మన వల్ల సాధ్యం కాదు అనే పరిస్థితి వస్తుందో అప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. అలా ఎప్పుడు అవతరించాలనేది భగవంతుడికి తెలుసు. తాను అవతరించవలసినటువంటి సమయం భగవంతుడికి చక్కగా తెలుసు. కాబట్టి ఆ సమయంలో మాత్రమే భగవంతుడు అవతరిస్తాడు. కానీ ఈ లోపు ఈ ధర్మానికి ఏమైనా సంకట స్థితి వచ్చింది అనంటే దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఈ విషయం గురించి చక్కగా ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ధర్మం యొక్క ఆచరణ ఇక్కడ సంరక్షణ ధర్మ సంరక్షణ అంటే ఏంటి? ఏదో ఆయుధాలు పట్టినటువంటి జరగాల్సిన అవసరం లేదు. ధర్మ సంరక్షణ చేయడం అటువంటి పరిస్థితి వస్తే అది వేరే విషయం. ఆ పరిస్థితి వచ్చిన ఎప్పుడో ఒకసారి కానీ రాదు. కానీ ధర్మ సంరక్షణ అంటే చేతులు ఆయుధాలు ప్రజలు పట్టడం జరగడం అనేది దీని యొక్క అర్థం ఏంటంటే ధర్మరక్షణ అంటే ధర్మాన్ని ఆచరించాలి. ఎప్పుడైతే మనం ధర్మాన్ని ఆచరిస్తామో అప్పుడు దాన్ని రక్షించినట్టు. ఆచరణలో ఉన్నంత వరకు ధర్మం అనేది రక్షించబడుతుంది. అంటే ఉదాహరణ చెప్పాలంటే ఈ ప్రపంచంలో అనేక విద్యలు ఉన్నాయి, రకరకాల విద్యలు ఉన్నాయి. ఒక విద్యని మనం సంరక్షించాలంటే ఏం చేయాలి? ఆ విద్యని మనకు చెప్పేటువంటి పుస్తకం ఏదైతే ఉందో ఆ పుస్తకాన్ని పెట్టుకుని దాన్ని రోజు పూజ చేసి దాని చక్కగా మంచి నియమాలు పెట్టి ప్రారంభం చేసి పెడితే ఆ విద్యని రక్షించినట్టు, కేవలం ఆ పుస్తకాన్ని రక్షించినట్టు. కానీ ఆ
అంటే ఆ విద్యను నేర్చుకోవాలి. యోగ్యుడైనటువంటి గురువు నుంచి ఆ విద్యను నేర్చుకున్నప్పుడు దాన్ని మనం రక్షించినట్టు అవుతుంది. మనం నేర్చుకోవాలి. యోగ్యుడైనటువంటి గురువు నుంచి ఆ విద్యను సంపూర్ణంగా చక్కగా నేర్చుకుని మళ్ళీ యోగ్యుడైనటువంటి శిష్యులకు దాన్ని ఇచ్చినప్పుడు, నేర్పించినప్పుడు అప్పుడు విద్యను సంరక్షించినట్టు అవుతుంది. అది చేయకుండా, అలా చేయకుండా ఎప్పటి వరకు మనం ఆ పుస్తకాన్ని మాత్రమే పూజిస్తూ ఉంటాం. రోజు పుస్తకాన్ని చక్కగా పూజ చేస్తాం, అన్ని అర్థం చేస్తాం, అన్ని చేస్తాం అని చెప్తే అప్పుడు ఆ పుస్తకాన్ని, ఆ విద్యని రక్షించినట్టు అవుతుంది. అదేవిధంగా ధర్మాన్ని రక్షించాలి అంటే ధర్మాన్ని ఆచరించాలి. ఆచరించినప్పుడు ఆ ధర్మం అనేది రక్షింపబడుతుంది. ధర్మం రక్షింపబడినప్పుడు మనందరూ కూడా దాని చేత రక్షింపబడతాం. కాబట్టి ఈ విధంగా ఈ ధర్మాన్ని భగవంతుడు, ఇది శాశ్వతమైనటువంటి ధర్మం, భగవంతుడు దీన్ని ఉద్ధరిస్తాడు. కానీ అప్పటి వరకు దీన్ని ఆచరించి సంరక్షించుకోవాల్సినటువంటి కర్తవ్యం ప్రతి ఒక్కరికి కూడా ఉంది. కాబట్టి ఇది సనాతన ధర్మం, ఇది శాశ్వతమైనటువంటి ధర్మం. కాబట్టి ఈ సనాతనం అనేటటువంటి మాటకి ఇది అర్థం. అదేవిధంగా రెండవ పదం ఏంటంటే వైదిక ధర్మం అంటున్నాం, వైదికము అని అంటున్నాం. వైదికం అంటే ఏమిటి, దీని యొక్క అర్థం ఏమిటి, ఈ పదాన్ని ఉపయోగించారు అంటే ఈ లోకంలో ఏదైనా ఒక విషయం మన చెవిలో పెట్టినప్పుడు, మనం వెంటనే ఎవరైనా మనకి చెప్పినప్పుడు మనం వెంటనే ఏం చేస్తామంటే ఈ విషయానికి ఏమి ప్రమాణం అని మనం ఆలోచిస్తాం. ఈ విషయానికి ఒక ప్రమాణం ఉన్నది, ఒక ప్రమాణం ద్వారానే ఈ విషయం చెప్పబడుతూ ఉన్నది అని తెలిసినప్పుడు మనం దాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. ఒకవేళ దీనికి ఏం ప్రమాణం లేదు, ఊరికే విషయం చెప్తున్నారు కదా, దీనికి ఏం ప్రమాణం లేదు, సరైనటువంటి ప్రమాణం లేదు, ఆధారం లేవు అని అన్నప్పుడు అప్పుడు మనం ఆ విషయాన్ని వదిలేస్తాం. కాబట్టి అక్కడికి ఏమైందంటే లోకంలో ఏ చిన్న విషయమైనా కూడా దాని వెనక ఒక ప్రమాణ అన్వేషణ అనేది ఉంటుంది. దీనికి ఏమిటి ప్రమాణం, దీనికి ఏమిటి ఆధారం అనేటటువంటి విషయం ఆ ఒక జిజ్ఞాస అనేది తప్పకుండా ఉంటుంది. ఆ ప్రమాణం సరిగ్గా నిర్ధారింపబడిన తర్వాతే మనం ఆ విషయాన్ని నమ్ముతాం, దాన్ని తీసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్క విషయానికి ఒక ప్రమాణం అనేది కావాలి. లోకంలో సామాన్యమైనటువంటి ఈ వ్యావహారిక ప్రపంచంలో ఉండే సామాన్యమైనటువంటి విషయాలకే ఒక ప్రమాణం అనేది కావాల్సిందే అన్నప్పుడు ఇంత గొప్ప విషయమైనటువంటి ధర్మానికి ఒక ప్రమాణం అనేది ఉండాల్సిందే అనేటటువంటి విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ధర్మం గురించి విన్నప్పుడు తప్పకుండా దీనికి ఏమిటి ప్రమాణం అనేటటువంటి ఒక ప్రశ్న మన మనసులో వస్తుంది. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడం కోసమే, అంటే ఈ ధర్మం యొక్క పేరుని చెప్పేటప్పుడే దాని యొక్క ప్రమాణం గురించి కూడా చెప్పడం కోసం మళ్ళీ ఈ ధర్మం గురించి చెప్పి మళ్ళీ దాని పైన దీనికి ఏమిటి ప్రమాణం అనే ప్రశ్న వచ్చి ఆ ప్రశ్నకి సమాధానంగా ఇంకో మాట చెప్పక్కర్లేదు. అంత దూరం వెళ్ళకుండానే ఆ పేరులోనే దీన్ని కలిపారు. అంటే వైదికం అంటే వేదములే ప్రమాణములుగా కలిగినటువంటి ధర్మం. వేదముల్లో ప్రతిపాదిక వేదములు, ఆ వేదం అనుసరించి వచ్చినటువంటి గ్రంథములు, పురాణ ఇతిహాసాలు అన్ని కూడా ఏవైతే ఉన్నాయో వీటిల్లో ప్రతిపాదింపబడినటువంటి ధర్మం. కాబట్టి దీన్ని వైదిక ధర్మం అన్నారు. కాబట్టి వేద ప్రమాణకమైనటువంటి ధర్మం. కాబట్టి దీని యొక్క ప్రమాణం ఏమిటి అనే విషయాన్ని చెప్పడం కోసం వైదికము అనేటటువంటి పదాన్ని అక్కడ వాడారు. ఇంకోటి మూడవది ధర్మము అనేటటువంటి పదం. ఇది చాలా, ఈ ధర్మం అనేటటువంటి పదం ఏదైతే ఉంది ఇక్కడ కాలంలో ఈ ధర్మం అనేటటువంటి పదాన్ని ఎక్కడో ప్రయోగిస్తుంటారు. కానీ ఇది చాలా బరువైనటువంటి శబ్దం, అంటే దీనికి చాలా గంభీరమైనటువంటి అర్థం ఉన్నది. ఇక్కడ ధర్మము అనేటటువంటి మాట అర్థం ఏమిటి అంటే ఆధారము అని దీని యొక్క అర్థం. దేని మీద ఏది ఈ ప్రపంచానికి ఆధారంగా ఉందో, దేని మీద ఈ ప్రపంచం అనేది నిలబడి ఉన్నదో దాన్ని ధర్మము అని అంటారు. కాబట్టి ధర్మము అనేటటువంటి పదానికి ఆధారము అని అర్థం. అంటే సామాన్యంగా నిన్నప్పుడు చాలా మంది ఒక ప్రశ్న ఏమొస్తుంది అంటే ఆధారం అంటే లోకంలో ఒక స్తంభం ఉన్నది, దాని మీద ఒక భవనం ఉంది, స్తంభాలు ఉన్నాయి, దాని మీద ఒక భవనాన్ని నేను పెట్టాను. అప్పుడు ఏమంటామంటే కింద ఉండే స్తంభానికి, పై ఉండే భవనానికి ఈ స్తంభాలే ఆధారం, దీని ఆధార స్తంభం అంటాం. అదేవిధంగా ఈ స్తంభాలన్నీ కూడా భూమి, ఈ నేల అనేది ఆధారం. అంటే ఒక దాని మీద ఒకటి ఉన్నప్పుడు ఆ కింద ఉండేది పైన ఉండేదానికి ఆధారము అని
పెద్దవాళ్ళుగా ఏమి ఇంకా అసలు జ్ఞానమే లేదు, చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఆధారం పెద్దవాళ్ళు. కాబట్టి ఈ విధంగా మనం ఈ అర్థంలో ప్రయోగాన్ని చేసుకుంటాం కదా. అంటే చిన్నపిల్లలకి తల్లిదండ్రుల ఆధారం, వయసు అయినటువంటి వృద్ధాప్యంలో ఉండేటటువంటి వాళ్ళకి పిల్లల ఆధారం. ఈ అర్థంలో ఆధారం. అలాగే ఉద్యోగం చేస్తున్నారు, ఆ ఉద్యోగంలో సంపాదన అవుతుంది, ఆ సంపాదన వల్ల ఇల్లు అన్ని గడుస్తూ ఉన్నాయి, కావలసినటువంటి ఏర్పాట్లన్నీ అవుతున్నాయి. కాబట్టి ఆ ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తికి ఆ ఉద్యోగమే ఆధారం. అంటే అక్కడ ఏమైంది, ఇటువంటి అర్థాల్లో కూడా ఈ ఆధారము అనేటటువంటి పదాన్ని మనం ఉపయోగిస్తాం. ఈ ఉద్యోగమే ఆధారం, ఈ వ్యాపారమే ఆధారం అని ఇన్ని అర్థాల్లో ఈ ఆధారం అనేటటువంటి పదాన్ని ఉపయోగిస్తాం. అంటే ఇక్కడంతా కూడా ఒకదాన్ని ఇంకోటి మోస్తుంది అని అర్థం కాదు. ఒకటి ఎందుకంటే తల్లిదండ్రుల పిల్లల ఆధారం, అలా పిల్లల తల్లిదండ్రుల ఆధారం అంటే వాళ్ళు మీద మోస్తున్నారు అని అర్థం కాదు. మరి ఇక్కడ ఏమిటి అర్థం? ఏ అర్థంతో ఈ శబ్దాన్ని ఇక్కడ మనం ప్రయోగిస్తున్నాము అని అంటే, ఈ పిల్లలు కానీ వృద్ధులు కానీ వాళ్ళ జీవితం చక్కగా సాగడానికి, ఒక మంచి భవిష్యత్తు కోసం ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళు సుఖంగా ఉండడానికి దేని యొక్క ఆవశ్యకత ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేసేటటువంటి వాళ్ళు ఈ తల్లిదండ్రులు అథవా ఆ పిల్లలు. అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక భవిష్యత్తు ఉంది, ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలి, చాలా నేర్చుకోవాలి, చాలా తెలుసుకోవాలి, జీవితంలో చాలా పెద్ద స్థితికి రావాలి, వాళ్ళకి పోషణ అనేది జరగాలి. ఇదంతా ఎవరు చేస్తారన్నట్టు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు చేస్తారు. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి దాన్ని ఏర్పాటు చేసేవాడు వీళ్ళు. అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళంతా కాదు. అటువంటి సందర్భంలో ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా ఉండాలి అంటే దానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయాల్సింది పిల్లలు. అప్పుడు అక్కడికి ఏమైందంటే వీళ్ళకి కావాల్సినటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు ఎవరైతే అది ఎవరి వల్ల వాళ్ళు అదేవిధంగా ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఉద్యోగం చేస్తే దానివల్ల ధన సంపాదన జరుగుతుంది, ఆ సంపాదన అయితే దానివల్ల అవసరాలను తీరుతూ ఉన్నాయి. కాబట్టి వీడికి కావాల్సినటువంటి అవసరాలు తీరాలి, ఉన్నటువంటి అవసరాలకి కావాల్సినటువంటి ధనం ఏ ఉద్యోగం అయితే లభిస్తుందో అది ఆధారం. కాబట్టి ఇటువంటి అర్థంలో ఈ ఆధారం అనేటువంటి శబ్దాన్ని మనం తెలుగులో ప్రయోగిస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ధర్మాన్ని జగత్తుకి ఆధారము అన్నారు. ఎలాగా అంటే ఇలాగా, ఇదే అంటే ఎలాగైతే అక్కడక్కడ వాళ్ళు కోరుకున్నటువంటి దాన్ని ఎవరైతే ఇస్తున్నారో అక్కడ దేని చేతైతే వాళ్ళకి లభిస్తుందో దాన్ని ఆధారం అని ఎలాగైతే అంటున్నామో, అది వాళ్లకు ఆధారం అని ఎలాగైతే అంటున్నామో, అదే విధంగా ఈ సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా దేన్నైతే కోరుకుంటారో, అంటే అందరూ అంటే అందరూ అంటే ఇక్కడ అదే ఈ దేశంలో ఉండేవాడు ఈ దేశంలో ఉండేవాడు కాదు అని కాదు, అందరూ కూడా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న ఏ ఉన్న ఒక మహారాజైనా, ఒక సైనికుడైనా, ఒక పేదవాడైనా, ఒక ధనవంతుడైనా, ఒక విద్యావంతుడైనా, ఒక పండితుడైనా, ఒక మానవుడైనా, ఒక మందబుద్ధైనా, ఒక బుద్ధిశాలి అయినా, ఎవరైనా కూడా అందరూ కూడా ఏ విధమైనటువంటి భేదము లేకుండా కోరుకునేటటువంటిది ఒకటి ఉంది ఈ ప్రపంచం. అందరూ కూడా దాన్నే కోరుకుంటారు. జీవితంలో చేసేటటువంటి ప్రతి క్షణం, ప్రతి ప్రయత్నం దానికోసమే చేస్తారు. ఏమిటది అంటే సుఖం. అందరూ ఎంత పని చేసినా, ఏం చేసినా, ఎంత కష్టపడినా కూడా చివరికి కావాల్సినటువంటిది ఏమిటంటే నేను సుఖంగా ఉండాలి, నాకు ఏ విధమైనటువంటి దుఃఖం లేకుండా నేను సుఖంగా ఉండాలి అనేది అందరికీ ఉండేటటువంటి కోరిక. ఈ కోరిక అనేది ఎవరికైనా ఉన్నాయే ఉంటుంది, ఏ విధమైన తేడా ఉండదు. కాబట్టి ఈ కోరిక అనేది ఏదైతే ఉందో ఇది అందరికీ సమానం. ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వాళ్ళ ఆస్తికుడైనా నాస్తికుడైనా అందరికీ ఇది సమానం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, నాకు సుఖం కావాలి, ఇక్కడ ఇంకా ఇంకో ఒక విషయం ఉంది. అందరూ కూడా నాకు సుఖం కావాలి అని కోరుకుంటూ ఉన్నారు, ఇది ఒక విషయం. అందులో మళ్ళీ ఇంకో రెండు విషయాలు ఉన్నాయి. ఈ సుఖం కావాలి అనేటువంటి దాంట్లో ఇంకో రెండు విషయాలు ఉన్నాయి. ఏమిటో రెండు విషయాలు అంటే, మొట్టమొదటిది సుఖం కావాలి. ఆ సుఖం అనేది ఉన్న దాంట్లో అన్నిటికంటే ఉత్కృష్టంగా ఉండాలి, ఎక్కువ సుఖం కావాలి, అయినంత వరకు ఎక్కువ సుఖం కావాలి. కాబట్టి సుఖం మాత్రం వస్తే చెప్పాలి, ఉన్నంత దానిలో ఎక్కువ సుఖం కావాలి అనే ఒక అంశం కూడా అక్కడ ఉంది. అందుకే ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారు, ఇద్దరు సమానమైనటువంటి శక్తి కలిగిన వారు, ఇద్దరు సమానంగా కష్టపడ్డారు. కానీ ఒకరికి మాత్రం ఎక్కువ సుఖం దొరికింది, ఇంకొకరికి తక్కువ దొరికింది. అప్పుడు ఈ తక్కువ దొరికినటువంటి తక్కువ సుఖం ఎవరికైతే వచ్చిందో వాడు ఊరికే కూర్చోడు, ఎందుకు నాకు తక్కువైంది, వచ్చిందే తక్కువగా వచ్చిన సుఖం సుఖమే కదా, నీకు వచ్చిన సుఖం తక్కువగా వచ్చిన సుఖం సుఖమే కదా, దాని తీసుకుని హాయిగా ఉండొచ్చు కదా అంటే అలా కుదురుతుంది. మీ ఇద్దరు సమానంగా కష్టపడి
కాబట్టి దీని ద్వారా మనం ఏం చేస్తున్నాం, సుఖం కావాలి, అందులోనూ ఉన్నంత వరకు ఎక్కువ సుఖం ఏదైతే ఉందో అది కావాలి, అది అందరికీ కూడా కావాలి. కాబట్టి ఇది ఒక విషయం. అలాగే రెండో విషయం ఏమిటంటే ఈ సుఖం అనేది ఏదో కాసేపు వచ్చేది కూడా సరిపోదు, శాశ్వతంగా ఉండాలి, ఎప్పటికీ ఉండిపోవాలి సుఖం. అటువంటి సుఖం నాకు కావాలి అని చాలా మంది కోరుకుంటాం. అలా దొరుకుతుందా లేదని వేరే విషయం, అది వేరే విషయం. కానీ కోరుకుండేది ఇలాగే ఏమిటంటే నాకు శాశ్వతమైనటువంటి సుఖం కావాలి, ఏదో వచ్చి కాసేపు ఉండేకపోతే సరిపోదు, శాశ్వతమైనటువంటి సుఖం కావాలి. అందుకే ఇప్పుడు లోకంలో ఒక 2-3 రోజులు చాలా సుఖంగా గడుస్తున్నప్పుడు ఇక అయిపోయింది, ఇంకా రేపటి నుంచి మళ్ళీ సుఖం ఉండదు అని తెలుస్తుంది. అది నాకు తెలుసు. తెలిసినప్పుడు అందరికీ మనిషి మాత్రం ఏం కోరుకుంటుంటుంది, ఇదే సుఖం జీవితం అంతా ఉండకపోతే ఎంత బాగుంటుంది, ఇలాగే ఇంకా 4 రోజులు ఉంటే ఇంకా జీవితం అంతా కూడా ఇలాగే సుఖంగా ఉండకపోతే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉంటా. అంటే ఆ కోరిక అనేది అందరికీ ఉంటుంది. కాబట్టి దీని ద్వారా నాకు ఏమవుతామంటే సుఖం కావాలి, ఉత్కృష్టమైనటువంటి సుఖం కావాలి, శాశ్వతమైనటువంటి సుఖం కావాలి, ఎప్పటికీ ఉండిపోయేటటువంటి సుఖం కావాలి. ఇటువంటి సుఖాన్ని అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ ఒక ప్రశ్న, మరి అందరూ కూడా ఇటువంటి సుఖాన్ని బలంగా కోరుకుంటున్నారు అని అంటే మరి అందరికీ ఎందుకు దొరకట్లేదు సుఖం? అందరికీ దొరకట్లేదు కదా, ఎంత సుఖం కావాలనుకున్నా కూడా రావట్లేదు, మనం అనుకున్నంత సుఖం దొరకట్లేదు. దుఃఖం వద్దు అన్నా కూడా ఆగట్లేదు, సుఖము దొరకట్లేదు, దుఃఖం ఆగట్లేదు, అనుకున్నంత సుఖం దొరకట్లేదు, ఆ దుఃఖం ఆగట్లేదు. అందరికీ జీవితంలో కష్ట సుఖాలు ఉన్నాయి, ప్రతి ఒక్క మనిషికి కష్ట సుఖాలు ఉన్నాయి, అందులో ఏమైనటువంటి సందేహం లేదు. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? మరి ఇంత బలంగా మనం సుఖం కావాలి అని కోరుకుంటున్నప్పుడు మరి ఎందుకు మనం అనుకున్నంత సుఖం ఎందుకు దొరకట్లేదు అని ఒక ప్రశ్న వస్తుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు, వాడికి పరీక్షలో ఫస్ట్ ర్యాంక్, నాకు 100 మార్కులు కావాలి అని వాడు చాలా ఆశ పెట్టుకున్నాడు. చాలా ఆశపడ్డాడు, 100 రావాలి బాగా ఆశపడ్డాడు, వెళ్ళాడు, పరీక్ష రాశాడు, 100కి 10 రాలేదు. ఎందుకు ఇలా జరిగింది? వీడు ఇంత ఆశ మనసు ఇన్ని ఆశ పెట్టుకున్నాడు, ఎట్లా అయితే పరీక్షలో 100 మార్కులు పొందాలని పరీక్ష పెట్టుకున్నాడు, మనసులో ఆశ పెట్టుకున్నాడు. కానీ వెళ్ళి పరీక్ష రాస్తే 100కి 10 రాలేదు. ఎందుకు పాపం వాడు ఇన్ని ఆశ పెట్టుకున్నాడు కదా అంటే ఇక్కడ మనం ఏం చెప్పాలి, ఆశలు పెట్టుకున్నాడు అనేది వాస్తవం. కానీ ఆశ ఉంటే సరిపోదుగా, నాకు 100 మార్కులు రావాలి అనేటటువంటి ఆశ ఒక్కడుంటే సరిపోదు. ఆశ కంటే కూడా ఇంకా ముఖ్యమైనది ఇంకోటి ఉంది, అది ఉండాలి. అది ఉంటే అప్పుడు 100 మార్కులు వస్తాయి. ఏమిటి అంటే అదే విద్యాభ్యాసం. చక్కగా చదువుకుంటే అప్పుడు 100 మార్కులు వస్తాయి. అది వదిలేసి ఎంత ఆశలు పెట్టుకున్నా కూడా, ఏం చేసినా కూడా దానివల్ల పరీక్షలో పాస్ అవ్వలేదు, 100 పొందలేదు. కాబట్టి ఏం చేయాలంటే ఆశ అనేది ఉండాలి. కానీ ఆశ కంటే కూడా ముఖ్యమైనటువంటిది పని. దానికి కావలసినటువంటి ముఖ్యమైన కార్యం ఏంటంటే చదువు. ఆ చదువుని చదువుకున్నప్పుడు బాగా చదివినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు వాడి పరీక్షలో ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది, నేను చాలా చోట్ల చెప్పుకుంటాను. ఏంటి అంటే ఒక విద్యార్థి ఉన్నాడు, ఒక పరీక్షకు 6 నెలలు ఉంది. వీడు అనుకున్నాడు ఈసారి ఎలాగైతే 100 మార్కులు పట్టాలి అని అనుకున్నాడు. చదివాడు, 6 నెలల సమయం ఉంది కాబట్టి చక్కగా పగలు రాత్రి మొత్తం కోసం చాలా కష్టపడ్డాడు, చదివాడు, అన్ని చదివాడు. ఒక్కడి ఆ పుస్తకంలో ఉన్న పుస్తకంలో ఒక్కడి కూడా వదలకుండా మొత్తం చదివేశాడు, మొత్తం సాధన చేసుకున్నాడు. వెళ్ళాడు, పరీక్ష రాశాడు, కానీ మార్కులు రాలేదు, వీడంతా మార్కులు రాలేదు. ఇక్కడ నేను ప్రశ్న ఎందుకు రాలేదు? ఇప్పుడు వాడైతే మొదటి వాడైతే చదువుకోలేదు, రెండో వాడికి చదువుకున్నాడు, అసలు బాగా కష్టపడ్డాడు, పగలు దాని కోసం బాగా చదువుకున్నాడు, కష్టపడ్డాడు, మరి వీడికి ఎందుకు రాలేదు అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఏంటంటే వీడి పుస్తకం 6 నెలల పాటు పుస్తకం పెట్టుకుని చదివాడు, అంతా వాస్తవమే. కానీ ఏ పుస్తకంలో పరీక్ష రాయాలో దాన్ని చదవలేదు, పొరపాటు ఇంకో పుస్తకం చదివాడు. ఈ పుస్తకం అనుకుని ఇంకో పుస్తకాన్ని చదివాడు. వాడుకున్న సబ్జెక్టే వేరు, వీడు చదువుకున్న సబ్జెక్టే వేరు. కాబట్టి ఈ పరీక్ష ఇప్పుడు దీనికి ఇంకా చాలా సమయం ఉంది, దాన్ని ఇప్పుడు చదువుకున్నాడు, అసలుగా చదువుకోవాల్సిందని చదువుకోలేదు. అంటే అక్కడ ఏమైంది, వీడికి మనసులో ఆశ ఉన్నది, 100 మార్కులు పొందాలి అనే ఆశ ఉన్నది, దానికోసం చదువుకోవాలి అనేటటువంటి ప్రవృత్తి కూడా ఉంది. చదువుకున్నాడు, కష్టపడ్డాడు, అంతా చేశాడు. కానీ పొరపాటు ఎక్కడైంది అంటే వాడు ఎంచుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో అక్కడ వీడికి ఇబ్బంది కలిగింది. అంటే తప్పైనటువంటి మార్గంలో వెళ్ళాడు. అంటే ఏ మార్గంలో వెళ్ళకూడదు అక్కడ వెళ్ళాడు, ఆ మార్గంలో వెళ్ళాడు. వెళ్ళకూడని మార్గంలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించినా కూడా మనం గమ్యం చేరుకోవాలి, వెళ్లాల్సినటువంటి మార్గంలో వెళ్ళాలి. ఇక్కడ అదే జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి,
ఇంత సమయం కావాలి. అదే రాత్రి పొద్దున అయ్యేలో చదవడం కుదరదు, కానీ ఇంత సమయం అనేది. కాబట్టి ఇంత సమయము ఒక వరుస దాని ప్రకారం ఏది సరైనటువంటి పుస్తకమో దాన్ని పెద్దవాళ్ళు మనకి పాఠం చెప్పేటువంటి వాటి నుంచి మనం తెలుసుకొని దానికి ఉన్నటువంటి సమయం ప్రకారం మీరు చక్కగా కష్టపడి చదువుకుని పరీక్ష రాస్తే అప్పుడు మనకు కావాల్సినటువంటి మార్కులు మనకు వస్తాయి. కాబట్టి ఇంత ప్రక్రియ అనేది ఉంటుంది అక్కడ. ఇదంతా జరిగినప్పుడు మాత్రమే మనం సరైనటువంటి పుస్తకాన్ని ఎంచుకొని సరైనటువంటి మార్గంలో పెద్దవాడిని మన పాఠం చెప్పేటటువంటి వాడి నుంచి తెలుసుకొని సరైనటువంటి క్రమంలో ఆ పుస్తకాన్ని కష్టపడి చదివినప్పుడు ఎలాగైతే మనం 100 మార్కులు పొందుతామో అదేవిధంగా ఇక్కడ కూడా అందరికీ కూడా ఈ ఆశ అనేది ఉంది. కానీ దీన్ని ఈ ఆశ ఫలించాలంటే ఏం కావాలో ఏ పనులను చేయవలసినటువంటి ఆవశ్యకత ఉందో దాన్ని చేయట్లేదు. కాబట్టి ఆ ఫలితం అనేది మనకి లభించట్లేదు. మరి దీనికోసం ఎక్కడైతే చదువుకోవాలి, మరి ఇక్కడ ఏం చేయాలి అని అంటే ధర్మాచరణ చేయాలి. దీన్నే ధర్మాచరణ అంటారు. అందుకే శాస్త్రం మనకు మార్గాన్ని చూపించింది. అలానా మార్గంలో ఈ మార్గంలో వెళ్ళాలి, మొదట ఇలా ఉండాలి, ఆ తర్వాత దీన్ని ఆచరించాలి. మొట్టమొదటి ప్రారంభ స్థితిలో ఈ ధర్మాన్ని అనుష్ఠించాలి. ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ మార్గంలో ఈ పని చేయాలి, తర్వాత ఇలా అనుష్ఠించాలి, ఇలా ఒక పద్ధతిని చెప్పారు శాస్త్రం. అందుకే మన శాస్త్రంలో కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, ఈ మార్గాలన్నింటినీ కూడా ఇన్ని మార్గాలను చెప్పినందుకోసం ఒక పద్ధతిగా ఒకదాని తర్వాత ఈ మార్గాల్లో వెళ్లి చేయవలసినటువంటి సాధన అంతా మనం చక్కగా చేసినప్పుడు మనం కోరుకున్నటువంటి ఆ శాశ్వతమైనటువంటి ఫలాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా చక్కగా చేసుకోవాలి. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే ఎలాగైతే అక్కడ పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ కావాల్సినటువంటి వాళ్ళు కోరుకున్నటువంటి దాన్ని వాళ్ళకి ఇచ్చేటటువంటి వాళ్ళు ఎలాగైతే వాళ్ళకి ఆహారం అందిస్తున్నారో అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి దేన్నైతే కోరుకుంటున్నాడో, ఏ సుఖాన్ని అయితే కోరుకుంటూ ఉన్నాడో ఆ సుఖాన్ని మనకి ఇచ్చేటటువంటిది ఏది అంటే మనం ఆచరించినటువంటి ధర్మం. కాబట్టి ఈ ధర్మాన్ని ఆచరించడం ద్వారా మనం కోరుకున్నటువంటి ఆ శాశ్వతమైనటువంటి సుఖాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి మనం కోరుకున్నటువంటి దాన్ని మనకి ఇచ్చేది మనం మన చేత ఆచరింపబడేటటువంటి ఈ ధర్మం. కాబట్టి ఈ ధర్మం అనేది ఈ జగత్తుకి ఆధారము. ఈ విధంగా ధర్మం అనేది జగత్తుకి ఆధారం అయి ఉంది. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. కాబట్టి తప్పకుండా మన మనసులో ఉన్నటువంటి ఆశ నెరవేరాలి అని అంటే మనం శ్రేయస్సుని పొందాలి, సుఖాన్ని పొందాలి, శ్రేయస్సుని పొందాలి అంటే తప్పకుండా వేద శాస్త్రములు, ఆ శాస్త్రజ్ఞులైనటువంటి గురువు మనకి ఏ మార్గాన్ని అయితే ఉపదేశిస్తాడో ఆ మార్గాన్ని చక్కగా అనుష్ఠించి దానికి ఉన్నటువంటి ఒక కార్యం చెప్పినట్టుగా ఒక కాలం ఒక క్రమం అనేది ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం మనం ఈ ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు జీవితంలో ఈ ధర్మాన్ని ఆచరించినప్పుడు తప్పకుండా మనం అనుకున్నటువంటి ఆ ఫలితం అనేది మనకి లభిస్తుంది. ఇలా ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, ధర్మ మార్గంలో వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ధర్మ మార్గంలో వెళ్ళేటటువంటి వాడికి చాలా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అంత ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఆ భగవంతుడు పడుగులుగా పరీక్షలు పెడుతూనే ఉంటాడు. ఎందుకంటే బాగా చదువుకునేవాడు ఎవరైతే ఉంటాడో వాడికి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. బాగా చదువుకున్న వాడికి ప్రశ్న అడిగేది ఏమి దాని వాడిని ఎవరు ప్రశ్న అడగాలి. ఎందుకంటే అడిగిన ఉపయోగం లేదు నాకు తెలుసు. వీడికి చెప్పలేదు నాకు తెలిసి వాడు మన ప్రశ్నలే అడిగేది. కానీ చదువుకున్నటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడిని మనం ప్రశ్నలు అడగాలి. ఎందుకు అంటే వీడు చదువుకున్నాడు కాబట్టి, కష్టపడి చదివాడు కాబట్టి వాడిని మనం ప్రశ్నలు అడుగుతాం. అందులోనూ ఒక ప్రశ్న కంటే ఇంకో ప్రశ్న ఇంకా కఠినంగా అడుగుతాం. ఇలా అన్ని ప్రశ్నలకి అన్ని కఠినమైనటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పేశాడు అంటే అప్పుడు వాడికి మనం పరిపూర్ణమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని ఇస్తాం. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలంటే కష్టపడాల్సిందే. కష్టపడలే ఇలాంటి ప్రశ్న సమాధానం చెప్పాలని కోరదు. కానీ అలాగే ఈ ప్రశ్నలు ఎవరైతే అడుగుతున్నారో ఆ అడిగేవాడి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే వీడికి కష్టపెట్టడం కాదు. వీడికి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత ఒక గొప్ప స్థానాన్ని సమాజంలో అందించాలి, గొప్ప విద్యావంతుడు అని ఈ ప్రపంచానికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ప్రశ్నలు అడుగుతామని తప్ప వాడిని ఏదో కష్టపెట్టడానికి వస్తున్నారు.
పరీక్షలన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత వీరికి పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సును ప్రసాదించాలి అనే ఉద్దేశంతో మాత్రమే భగవంతుడు ఆ పరీక్షలన్నింటినీ కూడా పెడుతుంటాడు. కాబట్టి మంచి మార్గంలో ఉండేవాడికి కష్టాలు ఎక్కువ అనేది ఇందువల్లనే. ఎలాగైతే చదువుకునే వాడికి ప్రశ్నలు ఎక్కువ, మంచి మార్గంలో వెళ్ళేవాడికి కష్టాలు ఎక్కువ అనేది ఈ లోకంలో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అక్కడ ఎలాగైతే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత మనం ఆ ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొందుతాము, అదేవిధంగా ఇక్కడ అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పినప్పుడు కూడా మనం పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సుని పొందగలుగుతాం. కాబట్టి అందరూ కూడా ఎప్పుడైనా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఎక్కువగా దేవుడు ఆ కష్టాలు ఇవ్వద్దునే ఎవరు కోరుకోకూడదు. ఎందుకంటే ఉన్నటువంటి కర్మలోనే కష్టాలు వస్తూనే ఉంటాయి. కానీ ఏం కోరుకోవాలంటే ఆ కష్టాలన్నీ దాటి ఉండే శక్తిని నాకు ప్రసాదించండి దేవుడి దగ్గర అడగాలి. ఎప్పుడైనా కూడా దేవుడి దగ్గర మనం అడగాల్సినటువంటి ఎన్ని కష్టాలు వచ్చినట్టు పర్వాలేదు వాటన్నింటి, కానీ వాటన్నింటినీ దాటుకుంటూ వెళ్ళే శక్తి, ఎదిరించి ముందుకు వెళ్ళే శక్తిని నాకు ప్రసాదించు అని దేవుడు అడగాలి. అప్పుడు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. వాటన్నింటినీ మనం దాటుకుంటూ వెళ్ళిన తర్వాత తప్పకుండా మనం పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సుని పొందగలుగుతాం. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం నిజంగా ఈ రకంగా కనుక అందరూ ఆచరిస్తే ఇది ఇప్పుడు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో అది మన అనుభవానికే వస్తుంది. ఏదో నోటి మాట్లాడే పుస్తకం మాత్రం కాదు. నిజంగా ఇలా వెళ్ళినటువంటి వాడు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా బాగా అన్నింటినీ ఎదిరించి దాటుకొని ఎందుకంటే చివరికి పరిపూర్ణమైనటువంటి శ్రేయవంతులైనటువంటి వాడు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది జీవితమే దీనికి ఉదాహరణ. కాబట్టి అందరూ కూడా దీన్ని చక్కగా తెలుసుకొని ఈ ధర్మాన్ని చక్కగా ఆచరించాలి. అందువల్లనే ఈ ధర్మాన్ని దీనిని ధర్మము అనేది అందుకోసం. ఎందుకంటే ఈ మనం కోరుకునేటటువంటి శ్రేయస్సు మనం ఇచ్చేటటువంటిది కాబట్టి దీన్ని ఆధారము, దీన్ని ధర్మము అన్న ఆధారం కాబట్టి ఇది ధర్మం. కాబట్టి ఈ ధర్మం అనేటటువంటి మాట ఏదైతే ఉందో దీనికి ఇంత అర్థం ఉంది, ఇంత అర్థం ఉంది. కాబట్టి అందుకోసం ఇంకో విషయం కూడా అందరూ తెలుసుకోవాలి. ఏంటంటే అందుకోసం ఇంత ధర్మం అనేటువంటి పదం నాకు ఇంత అర్థం ఉంది కాబట్టి ఈ పదాన్ని ఎక్కడ పెడితే అక్కడ ప్రయోగించడానికి లేదు. ఇది మాత్రమే ధర్మం. ఏది ఈ సనాతన ధర్మం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది ధర్మం. మిగతావన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ మతాలు. అంటే తర్వాత కాలంలో వాళ్ళ చింతనలు వాళ్ళ బుద్ధి అనుగుణంగా వచ్చి ఏర్పడినటువంటి కొన్ని మార్గాలు. కాబట్టి ఆయా మార్గాలు వాళ్ళ బుద్ధి శక్తితో వాళ్ళు ఆలోచించినటువంటి మార్గాలు. ఎందుకంటే అందరూ కూడా కోరుకునేది శ్రేయస్సు. కాబట్టి ఆ శ్రేయస్సుని పొందడానికి ఈ మార్గం అనేది బాగుంటుంది అని వాళ్ళు ఇటువంటి ఒక మార్గాలు ఆలోచించారు. కాబట్టి ఆ మార్గాలు అన్నీ చాలా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఆధారం అదే ధర్మము అని అనిపించుకోవడం, ధర్మం అనేటువంటి పదాన్ని అక్కడ ప్రయోగించడం అనేది అంత సమంజసం కాదు. ధర్మం అనేటువంటి ఇంట్లో ధర్మాచరణ చేసుకుంటే ఎవరివల్ల కాదు. ఎందుకంటే అందరికీ ఏవో బాధ్యతలు ఉంటాయి కాబట్టి బయటికి రావాల్సిందే, ప్రపంచంలోకి వెళ్లాల్సిందే, ప్రయత్నం చేయాల్సిందే, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, అన్ని చేయాలి, కష్టపడాలి, పని చేయాలి, అన్ని ఉండనే ఉంటాయి. ఆ బాధ్యతలన్నీ కూడా అందరికీ ఉండనే ఉన్నాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు, కాదనట్లేదు. కానీ కేవలం దాంట్లో మాత్రమే మనం మునిగిపోకూడదు. ఆ బాధ్యతలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అనివార్యం. అంటే చేయకుండా ఉండడం కుదరదు కాబట్టి చేయాల్సిందే. ఎందుకంటే ఒక బాధ్యత అనేది మన మీద ఉన్నప్పుడు తప్పకుండా దాన్ని చేయాల్సిందే. దీన్ని చేయమనడానికి లేదు. ఆ ఉన్నటువంటి బాధ్యత వదిలేసి ఏదో జపం పూజ చేస్తాను అంటే అది ఫలించదు. మన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించాలి. అదేవిధంగా ఇంకోవైపు మనం చేయవలసినటువంటి ప్రాథమికమైనటువంటి ఆచరణ కూడా రెండింటినీ చేయాలి. ఈ రెండింటినీ కూడా సమంగా చేసుకుంటూ వెళ్ళగలిగేటటువంటి ఒక
తప్పకుండా సాధ్యం అవుతుంది. ఎంతో మంది అలా చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఏమంటారంటే మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, ఉద్యోగానికి వెళ్ళాలి, చదువుకోవాలి, ఏదో పనులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ధర్మాసనం ఎంత మా వల్ల కాదు, ఇదంతా ఏమంటే అట్లా ఇది చేసుకుంటుంటే అవన్నీ ఎవరు చేస్తారు అని చాలా మంది అడుగుతుంటారు. కానీ ఇది చేయొచ్చు, అది చేయొచ్చు, రెండింటినీ చేయొచ్చు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఆ విధమైనటువంటి ఒక ప్రయత్నం మనం చేయాలి. చేసినప్పుడు అలా అలవాటు చేస్తున్నప్పుడు తప్పకుండా రెండు అవుతాయి. మాకేవో పనులున్నాయి కాబట్టి మేము ఇది చేయము అంటే ఇది కేవలం తప్పించుకోవడానికి చెప్పేటటువంటి మాట మాత్రమే కానీ వాస్తవికతకి దీంతో సంబంధం లేదు. కాబట్టి అందరూ కూడా బాధ్యతలు ఉన్నాయి, అందరికీ కూడా బాధ్యతలు ఉన్నాయి. కానీ ఎన్ని బాధ్యతలు ఉన్నా కూడా తమకు విహితమైనటువంటి ధర్మాన్ని, యోగ్యమైనటువంటి ధర్మాన్ని, ధర్మాచరణని మన శక్తి సామర్థ్యాలకు తగినట్టుగా మనం ఏదైతే చేయగలుగుతామో మనకున్నట్టు అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలకి, సమయానికి, అన్నిటికీ తగినట్టుగా అనేక విధమైనటువంటి ధార్మిక ఆచరణలని శాస్త్రంలో చెప్పారు. శాస్త్రం ఎవరిని కూడా వదిలిపెట్టారు. ప్రపంచంలో అందరికీ కావాల్సినటువంటి శ్రేయ మార్గాన్ని చూపించింది. వీటికి శాస్త్రంలో అసలే మార్గమే లేదు అనేటటువంటి పరిస్థితి శాస్త్రంలో ఎక్కడా లేదు. ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఒక మార్గాన్ని శాస్త్రములు మనకి చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధర్మాచరణ చేసి తద్వారా శ్రేయస్సుని పొందగలిగేటటువంటి యోగ్యత, శక్తి అన్ని కూడా ఉండనే ఉన్నాయి. ఒక అవకాశం అనేది తప్పకుండా ఉండనే ఉన్నది. కాబట్టి అందరూ కూడా దీన్ని చక్కగా తెలుసుకుని వాళ్ళ శక్తి సామర్థ్యాలకు తగినట్టుగా ధర్మాచరణ చేసి ఒకవేళ మనకి ఏం చేయాలో తెలియలేదు అంటే ఇంకా చెప్పగా శాస్త్రంలో శాస్త్రజ్ఞులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవాలి. అందులో సరైనటువంటి వ్యక్తుల నుంచి తెలుసుకోవాలి. ఇది కూడా చాలా ముఖ్యం. ఎవరైతే నిజంగా ఈ శాస్త్రంలో యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి వారే ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఊరికే పేరు పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అలా ఉండదు. కొంతమంది ఊరికే పేరు పెట్టుకుని ఉంటారంటే కానీ అక్కడ వాళ్ళకి ఏమి రాదు, ఏమి తెలియదు. కానీ తెలియకుండా జనాలు కొంత దారుణంగా అలా వెళ్తుంటారు. వాళ్ళకి ఆయన బయటలో చెప్తుంటారు. దాని మీద కష్టాన్ని అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని కూడా చక్కగా తెలుసుకోవాలి. అంటే ఇక్కడ కొంతమంది ఒక ప్రశ్న అడుగుతుంటారు. అది కాదు, ఎవరు సరిగ్గా సరైనటువంటి వారు, ఎవరు కాదు అనేటువంటి విషయాన్ని మమ్మల్ని ఎలా తెలుసుకోమంటారు? ఈ జ్ఞానాన్ని మేము ఎలా పొందాలి? ఎవరు సరి, ఎవరు కాదు, ఎవరు నిజమైనటువంటి గురువులు, ఎవరు అంటే పేరు పెట్టుకున్నటువంటి వాడు అనే తేడాన్ని మేము ఎలా కనిపెట్టగలుగుతాం అని కొంతమంది అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ ముందు తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే నేను చదువుతూ చెప్తూ ఉంటాను. ఏమిటి అంటే ఇప్పుడు పిల్లల్ని చదువుల కోసం ఎక్కడెక్కడికో పంపిస్తున్నారు. ముందు స్కూల్కి పంపిస్తున్నారు, తర్వాత హై స్కూల్కి పంపిస్తున్నారు, తర్వాత కాలేజీకి పంపిస్తున్నారు, ఇంకా యూనివర్సిటీలు పెద్ద పెద్ద చదువుల కోసం ఎక్కడెక్కడికో పంపిస్తున్నారు. ఇలా పంపించేటప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో మీ ఇంటి పక్కన ఉండేటటువంటి ఏదో కాలేజీకో ఎక్కడికో పంపించకుండా ఎక్కడో ఏదో పక్క రాష్ట్రంలో, పక్క దేశంలో ఉండేటటువంటి కాలేజీ ఎందుకు పంపిస్తున్నారు? ఇది కాలేజీ, అది కాలేజీ. ఇక్కడికే పంపించచ్చు కదా. ఇక్కడికి పంపించకుండా అక్కడెక్కడికో ఎందుకు పంపిస్తున్నారు? అక్కడికి వెళ్ళడం అంటే అంత సులభమైనటువంటి విషయం. అసలు ఇప్పటి వరకు పిల్లలు ఎప్పుడు కూడా అంత దూరం పంపించింది లేదు. అసలు అంతకాలం వాళ్ళ ఉన్నది లేదు. అయినా కూడా అలాగే అక్కడికి వెళ్ళడం అంటే అదేదో ఊరికే సులభంగా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. ఎంతో కష్టపడాలి, ఎంతో ఖర్చు పెట్టాలి, ఎన్నో లక్షలు, వేలు, కోట్లు ఖర్చు పెట్టాలి. అలాగే అక్కడ ఏం ఏర్పాట్లు ఉంటాయో, ఏం వాతావరణం ఉంటుందో, ఎలాంటి మనుషులు ఉంటారో, ఎటువంటి పరిస్థితులు ఉంటుందో ఏమీ తెలియదు. అంతా కూడా కొత్త. అందులోనూ మనం పంపిస్తున్నది ఎవరో మన పిల్లల్ని, తల్లిదండ్రులకి పిల్లల మీద కంటే కూడా ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉండదు. ఇంకెవరి మీద ఉన్నా కూడా అదంతా దీని తర్వాత అంటే మొత్తం ప్రపంచంలోనే అందరికంటే కూడా ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉందో మన పిల్లలు. అటువంటి పిల్లల్ని ఇంత కష్టపడి ఇంత డబ్బు ఖర్చు పెట్టి అటువంటి కొత్త ప్రదేశానికి మనం పంపిస్తూ ఉన్నాం. ఎందుకు పంపిస్తున్నాం? ఇంత కష్టపడి ఇదంతా చేసే బదులు ఏదో పక్కన ఉన్నటువంటి స్కూల్లో, కాలేజీలో పంపిస్తే సరిపోదు కదా అని అంటే అక్కడికి వెళ్తే విద్య బాగా లభిస్తుంది. మంచి విద్య అక్కడ లభిస్తుంది. అక్కడ కనుక చదువుకుని వస్తే జీవితంలో వాడు ఇంకా పైకి రాగలుగుతాడు అనేటటువంటి జ్ఞానంతో అంత దూరం పంపిస్తున్నాడు. ఈ కష్టాలన్నింటినీ కూడా గ్రహించి, ఎందుకంటే ముందుండేటటువంటి ప్రయోజనం అంటే భవిష్యత్తులో మనకి లభించే దీనివల్ల భవిష్యత్తులో ఏ పెద్ద ప్రయోజనం అయితే మనకు లభిస్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కష్టాలన్నింటినీ కూడా అనుభవించి ఏదైనా పర్వాలేదు మొత్తానికి అక్కడికి పంపించాలి అనేటటువంటి కష్టాలన్నింటినీ కూడా గ్రహించుకొని అంత దూరం పిల్లల్ని పంపిస్తున్నాం. అంటే ఏంటి? అక్కడ చదువుకుంటే వీడికి మంచి చదువు లభిస్తుంది, జీవితంలో చాలా గొప్ప స్థానానికి రాగలుగుతాడు అనేటటువంటి ఉద్దేశంతో అక్కడికి పంపిస్తున్నాం. అంటే ఇక్కడికి అక్కడికి
మీకు ఎలా తెలుస్తుంది, ఎలా తెలుసుకోగలుగుతున్నారు, ఇక్కడైతే అంత బాగుండదు అక్కడైతే అంత బాగుంటుంది అనేటటువంటి తేడాని, ఆ తేడా మీకు ఎలా తెలుస్తుంది, దాని తెలుసుకోవాలి తెలియదు, అలా తెలియదు. మరి ఎలా తెలుసుకోండి అంటే ప్రామాణికులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగి తెలుసుకోవడం ద్వారా ఇదంతా మనకి తెలుస్తుంది. అక్కడైతే బాగుంటుంది, వాళ్ళ పిల్లలు ఏమన్నా అక్కడ చేర్చారు, చక్కగా చదువుకున్నాడు, గొప్పవాడయ్యాడు, మంచి స్థితికి వచ్చాడు కాబట్టి మా పిల్లలు కూడా అక్కడికి పంపించాలి అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా ఎలా తెలుసుకుంటున్నాం. అలాగే మనం అక్కడికి వెళ్ళి చూస్తాం, తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి చూస్తారు అక్కడ ఎలా ఉంది, వాతావరణం ఉంది, మా పిల్లలు ఎక్కడ ఉంటారు, చదువుకు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉంటుందంతా ఆ వాతావరణం అంతా చూసొచ్చి అంతా బాగుంది అని నిర్ధారించుకున్న తర్వాత అక్కడికి వెళ్తున్నారు. ఇలా అంతా లోకంలో చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇంత శ్రద్ధతో పిల్లల్ని చదువుకోవడానికి అంత దూరం పంపిస్తున్నాం. కానీ ఇంత చేస్తే పిల్లలు చదువుకుంటున్నారు, మంచి చక్కగా చదువుకుంటున్నారు, గొప్పవాళ్ళు అవుతున్నారు, చక్కగా సంపాదిస్తున్నారు, చాలా మందికి ఉపయోగపడుతున్నారు, అదంతా ఉంది. కానీ ఇదంతా కూడా ఇంత కష్టపడి చదివించినటువంటి విద్య యొక్క ప్రయోజనం ఎక్కడికి వీళ్ళకి లభిస్తోంది? ఈ జన్మలో, ఈ శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే వాళ్ళకి దాని యొక్క ప్రయోజనం. పిల్లలు ఎంతో దూరం పంపించాం, డాక్టర్ చేశాం, ఇంజనీరింగ్ చేశాం, అన్ని చేశాం. వాళ్ళు డాక్టర్ అయింది ఈ జన్మలో, వాళ్ళ యొక్క ఆ జ్ఞానం అనేది ఈ జన్మకే పరిమితం. ఈ జన్మలో డాక్టర్ అయితాను, వచ్చే జన్మలో ఇంకో ఆపరేషన్ చేస్తాను అనంటే అది అయ్యేది కదా, తప్పదు. ఎందుకంటే ఈ జన్మకి మాత్రమే దీనివల్ల లభించేటటువంటి ఫలం ఏదైతే ఉందో అది ఈ జన్మకి మాత్రమే. కాబట్టి ఇప్పుడు పిల్లల్ని చదివిస్తాం, తర్వాత ఈ జన్మలోనే వాళ్ళు చక్కగా వాళ్ళు మంచి స్థితికి వస్తారు, నలుగురు ఉపయోగపడతారు. ఇదంతా కూడా ఈ జన్మకే అయిపోతుంది. ఈ శరీరాన్ని వదిలిపెట్టేశామంటే అక్కడ అదంతా అయిపోయింది. కాబట్టి ఇంత కష్టపడి ఇంత చేస్తే దానివల్ల మనకి ఈ జన్మకు మాత్రమే పరిమితమైనటువంటి ఒక ఫలం లభిస్తుంది. అది చాలా గొప్ప ఫలం, అందులో సందేహం లేదు, అదే విషయం. కానీ అది ఈ జన్మకి మాత్రమే, అంత గొప్పదైనా కూడా అది ఈ జన్మకి మాత్రమే పరిమితం. కాబట్టి అక్కడ ఏమైంది, ఈ జన్మకి మాత్రమే పరిమితమైనటువంటి ఒక ఫలితాన్ని ఇచ్చే ఆ చదువు గురించి మనం ఇంత శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు, ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు, ఈ జన్మలోను వచ్చే జన్మల్లోనూ ఇంకొక లోకానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనకి ఫలితాన్ని ఇచ్చేటటువంటి ధర్మం ఏదైతే ఉందో ఈ ధర్మం విషయంలో మనం ఇంకా ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటి ధర్మాన్ని మనకి బోధించేటటువంటి గురువుని మనం ఎంచుకుని ఆ గురువు ద్వారా మార్గదర్శనం పొందాలి అని అనుకున్నప్పుడు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి.
ఇవాటికి ఈ ధర్మం అనేది ఇంత స్థిరంగా నిలబడింది, ఇంత దృఢంగా ఈ ధర్మం అనేది నిలబడింది. ఎంతో మంది దీన్ని నాశనం చేయాలని ప్రయత్నించాలి, ఇంత చేసినా కూడా ఈ ధర్మం అనేది ఇవాటికి కూడా ఇంత దృఢంగా నిలబడింది. అంటే ఇంత దృఢంగా శంకరాచార్య వారు ధర్మ సంస్థాపన చేసి జనాలందరిలోనూ కూడా ధార్మికమైనటువంటి చైతన్యాన్ని కలిగించారు. ఎంత దృఢమైన చైతన్యాన్ని కలిగించారు అంటే ఎవ్వరు కూడా దాన్ని ఏమీ చేయలేకపోయారు. అంత ఇప్పటికీ కూడా ఈ ధర్మం అనేది ఇంత దృఢ. ఈ ధర్మం యొక్క ఈ గొప్పతనాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని దీన్ని ఆచరణ చేయాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మనము దీన్ని తెలుసుకోవాలి. పీఠం యొక్క 36వ అధిపతులు, ప్రస్తుత పీఠాధిపతులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ కాలం ఉండుగాక, తద్వారా అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాల్టి రోజున ఇక్కడికి రావాలి అనేటటువంటి సంకల్పాన్ని చేసి ఇవాళ రోజున ఇక్కడికి వచ్చాం. విశేషంగా చాలా రోజుల నుంచి ఇక్కడికి రావాలి, ఈ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడికి రావాలి అనేటటువంటి ప్రార్థనని ఎన్నోసార్లు ఇక్కడి ఆస్తిక భక్త మహాజనులు అందరూ విశేషంగా హైదరాబాద్ వచ్చిన అక్కడ ఏదో హైదరాబాద్ వైపు హైదరాబాద్ ఏదో గురుగారు వస్తున్నారు అని ఒక మాట ఆయన వినిపిస్తేనే చాలు వెంటనే పరిగెత్తుకు వచ్చేసి ఇక్కడికి రావాలి, వచ్చినప్పుడు ఇక్కడికి కావాలి అని ఆయన చాలా సార్లు అడుగుతూ ఉండేవాడు. నేను వచ్చినప్పుడు వస్తాను, అక్కడికి వచ్చినప్పుడు వస్తాను అని చెప్పి నేను చెప్పాను. ఆ సమయం అంతా చూసుకొని వస్తాను అని చెప్పి చెప్పాను. ఇటీవల నేను ఈ విధంగా యాత్రనంతా నిర్ణయం చేసి ఈ సందర్భంలో ఇక్కడికి రావాలి అనే ఈ సందర్భంగా నేను ఆలోచన చేసి ఇవాళ రోజున ఇక్కడికి రావడం జరిగింది. అందులోనూ ఇంతకు ముందు ఇక్కడ విశేషంగా ఈ కొన్నేళ్లుగా ఇక్కడ నవరాత్రి మహోత్సవాల్ని చాలా వైభవంగా, ఎంతో వైభవంతో ఈ శ్రీ దుర్గాదేవి సేవా సమితి అనేటటువంటి సమితిని ఏర్పరచుకొని చాలా వైభవంగా ఆ నవరాత్రి మహోత్సవాలను ఆచరిస్తూ ఆ జగన్మాతని విశేషంగా ఆరాధిస్తూ ఉండడం అనేది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు నిజంగా జగన్మాతే అనుగ్రహించింది కాబట్టి ఇవాళ రోజున నేను ఇక్కడికి రాగలిగాను. ఎందుకు అనంటే దీని వెనక ఒక చిన్న విషయం ఉంది. ఏమిటి అంటే మొట్టమొదట మా యాత్ర బాసరకి ఇవాళ సాయంకాలానికి బాసరకి చేరుకోవాల్సి ఉంది. ఎందుకంటే రేపు అక్కడ అమ్మవారి సన్నిధిలో పూజలు చేసి ఎల్లుండి అక్కడ శంకర మఠంలో ఉమాభిషేకం చేయాలి, ఆ తర్వాత వెళ్ళాలి, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి రావాలి అని నా కార్యక్రమం ఉంది. అయితే ఏ విధంగా ఇవాళ సాయంకాలాన్ని మొత్తానికి అక్కడ బాసరకి చేరుకోవాలి అని కార్యక్రమం ఉండింది. అయితే మొట్టమొదట బాసరకి చేరుకోవడం అనేటటువంటి కార్యక్రమం ఎలా ఉండింది అని అంటే నేను కర్ణాటక నుంచి అక్కడ హుబ్లీ ధార్వాడ అక్కడి నుంచి బయలుదేరి మహారాష్ట్రలో భవానీ అమ్మవారి క్షేత్రం, తుళజా భవానీ క్షేత్రం, తుళజాపూర్ అని అప్పుడు నేను వెంటనే చెప్పాను, మా అడ్మినిస్ట్రేటర్ గారికి చెప్పాను. వెంటనే ఆయన రవిచంద్ర గారికి చెప్పండి ఇట్లా ఆ రోజు ఫలానా రోజుకి ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి నేను శంషాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఇదే మాకు దారి కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వస్తాను, ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి మళ్ళీ బాసరకి వెళ్తాను అని చెప్పాను. కాబట్టి అంటే ఏమైందంటే అమ్మవారు ఇది ఎందుకు చెప్పొచ్చాను అంటే ఆ భవానీ అమ్మవారు, తుళజాపూర్ భవానీ అమ్మవారు, ఇటు బాసర మా సరస్వతి అమ్మవారు, ఇద్దరు ఆ అమ్మవారు కరుణించింది కాబట్టి ఈ రకంగా వెళ్ళాలి అని అమ్మవారు ఆ మార్గాన్ని నిర్ణయించింది కాబట్టి ఇటువైపుకి రావడం జరిగింది. లేదంటే ఇక్కడ ఎలా రావాలి, ఏ సందర్భంలో రావాలి అని నేను వెళ్ళేటటువంటి ఆ సందర్భం లేదు. కానీ తర్వాత ఏమైంది అని అంటే బాసరకి వెళ్ళాలి, కానీ అక్కడ ఉన్నటువంటి కార్యక్రమం తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు కుదరదు కాబట్టి తర్వాత భవిష్యత్తులో మళ్ళీ అక్కడికి వెళ్లాల్సినటువంటి ఆ కార్యక్రమం ముందుకెళ్ళింది, వాయిదా పడింది. కాబట్టి ఏమైంది అంటే అక్కడి నుంచి నేరుగా ఈ మార్గంలోకి వచ్చాం. కాబట్టి బాసరకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి బాసరకి వెళ్ళాలి అని అంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి. కాబట్టి ఎప్పుడైతే ఇలా నిర్ణయం అయిందో అప్పుడు నేను వెంటనే చెప్పాను, మా అడ్మినిస్ట్రేటర్ గారికి చెప్పాను. వెంటనే ఆయన రవిచంద్ర గారికి చెప్పండి ఇట్లా నేను ఆ రోజు ఫలానా రోజుకి ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి నేను శంషాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఇదే మాకు దారి కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వస్తాను, ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి మళ్ళీ బాసరకి వెళ్తాను అని చెప్పాను. కాబట్టి అంటే ఏమైందంటే అమ్మవారు ఇది ఎందుకు చెప్పొచ్చాను అంటే ఆ భవానీ అమ్మవారు, తుళజాపూర్ భవానీ అమ్మవారు, ఇటు బాసర మా సరస్వతి అమ్మవారు, ఇద్దరు అమ్మవారు కరుణించింది కాబట్టి ఈ రకంగా వెళ్ళాలి అని అమ్మవారు ఆ మార్గాన్ని నిర్ణయించింది కాబట్టి ఇటువైపుకి రావడం జరిగింది. లేదంటే ఇక్కడ ఎలా రావాలి, ఏ సందర్భంలో రావాలి అని నేను ఆలోచిస్తూ ఉన్నాను.
అటువంటి సందర్భంలో ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇటు నుంచి వెళ్ళాలి అని ఆ అమ్మవారి యొక్క సంకల్పం, తదనుసారంగా ఇవాళ రోజున ఇక్కడికి వచ్చాం. అందుకే నేను చెప్పింది ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల ఇవాళ రోజున ఇక్కడికి రాగలిగాం. అమ్మవారి యొక్క సంకల్పం, ఆ నిర్ణయంతో ఈ మార్గం అనేది ఇలా ఏర్పడింది. కాబట్టి ఇవాళ రోజున ఇక్కడికి రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా మరొక మారు నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా రవిచంద్ర శర్మ గారికి, ఆయన పరివారానికి అందరికీ కూడా ఈ సందర్భంలో మా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సమితి, ఈ దుర్గా అమ్మవారి దుర్గాదేవి సేవా సమితి అనేది ఏదైతే ఉందో, ఈ సమితిలో ఉన్నటువంటి సభ్యులందరూ, దీనిలో ఉన్నటువంటి కార్యకర్తలు, సమస్త భక్తులు అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమితి ద్వారా ఇదే రకంగా భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం ఈ నవరాత్రి మొదలైనటువంటి ఉత్సవాలన్నీ కూడా ఇంకా ఇంకా వైభవంగా ఇదే విధంగా ఇంకా ఇంకా విశేషంగా జరుగుగాక, ఆ జగన్మాత యొక్క అనుగ్రహం ఇంకా ఇంకా భక్త మహాజనులందరికీ కూడా లభించుగాక అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలను అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం.